నేను 3 ఏళ్ల క్రితం, దానికి ముందు 3 ఏళ్ల ముందు ఎవరైనా ఇంట్లో కూర్చుంటే ఖాళీగా, లిటరలీ ఖాళీగా, ఏమి లేకుండా, డబ్బు లేకుండా, అవకాశం కోసం ఎదురు చూస్తున్న రోజుల్లో ఏం పనిలేక కూర్చుని ఉంటే ఎవరో వచ్చి, సార్ మీ స్టిల్స్ తీయాలని, మళ్ళీ తీద్దామండి, మళ్ళీ హీరోగా చేయాలండి, చాలా బాగుంటాయండి, అది ఉంటారు కదా వాళ్ళు. సరే చెప్పాను, ఓకే తీయి, బట్ ఇప్పుడు ఇట్లా సాల్ట్ అండ్ పేపర్లో ఉన్నా, ముందు ఈ గెటప్లో తీయండి, నేను ఎట్లా తీయనండి, మీరు హీరోగానే ఉండాలి, షేవ్ చేయండి ప్లీజ్ అన్న. నేను చెప్పాను, లేదమ్మా ఇది నాకు కావాలి, ఇది నాకు నచ్చింది, ఒకసారి నా మాట అని చెప్పి తీయించుకున్నా. అది అప్పుడు పోస్ట్ చేశాను. అది పోస్ట్ చేసింది 2011-12 వరకు, 12 వరకు అనుకుంటా, 12 వరకు ఎవరికి అంటే నా టైం రాలేదు, ఎవరు చూశారో పట్టించుకోలేదో, వాట్ ఎవర్ రీజన్స్, టైం వచ్చినప్పుడే వస్తుంది ఏదైనా. సో ఐ వాజ్ సిట్టింగ్ అట్ హోమ్ అండ్ వెయిటింగ్. వన్ ఫైన్ డే ఇట్లా కాల్ వచ్చింది, లెజెండ్లో యాంటీ హీరోగా చేస్తారు. వాళ్ళకి తెలియదు నా ఫ్రేమ్ ఆఫ్ మైండ్, ఏ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉన్నాను తెలియదు, చేస్తాడా చేయడా అనేది. నేను రండిరా బాబు, ఎవడొకటి సినిమా చేయండిరా బాబు అనే పరిస్థితిలో నేను ఉన్నాను. సో వచ్చారు, అడిగారు, అంటే వింటాను, తప్పకుండా వింటాను అన్నాడు. బోయపేట వచ్చాడు, మొత్తం సీను మొత్తం కథ చెప్పాడు, క్యారెక్టరైజేషన్ చెప్పాడు, ఫ్యాంటాస్టిక్గా నచ్చింది నాకు, 100% చేస్తానని చెప్పాను. ఇమ్మీడియట్గా లాక్ అయిపోయింది సినిమా. అండ్ ఓకే, నా టైం ఇప్పుడు వచ్చిందని అప్పుడు ఫిక్స్ అయ్యాను. బాలయ్య బాబుతో ఎప్పుడు కంఫర్టబులే, మేము లాంగ్ వే ట్రావెల్. ఆయన ఇండస్ట్రీలో నాకంటే ముందు వచ్చారు, అఫ్కోర్స్. ఆయన నచ్చుతారు, ఆయనకి నేను కంఫర్టబుల్గా ఉంటాను. సో వెరీ కంఫర్టబుల్ ఆర్టిస్ట్. అండ్ ఎప్పుడు కూడా ఆయన పెద్ద హీరో అని చెప్పి నేను అదే చిన్న జంకటం, అది ఆయన ఇవ్వలేదు ఆ ఛాన్సు, నేను ఫీల్ అవ్వలేదు. ఆయన జెన్యున్గా నా వెల్ విషర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంత అంటాగనిస్ట్కి అంత మంచి రోలు, అన్ని డైమెన్షన్స్ ఉన్న రోలు ఇవ్వటం, ఒప్పుకోవటం అనేది ఒక హీరో గొప్పతనం అది. ఎందుకంటే సమ్టైమ్స్ ఆ క్యారెక్టరైజేషన్ కెన్ గెట్ పీక్లోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చాలామంది తిట్టారు అనుకున్నారు, జగపతి బాబు విలన్ చేయటం ఏంటి, అసలు ఏంటి అని. అప్పటి వరకు కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. కానీ ఆయన నమ్మింది, ఒక ప్రతి నాయకుడు ఉన్నప్పుడు సినిమాలు ఎప్పుడు అంటారు కూడా, ఆయన ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఉంటేనే హీరో నిలబడతాడని, విచ్ ఇస్ వెరీ వెరీ ట్రూ. అంటే నేను విలన్గా చేస్తున్నానని కాదు, విలనే కాదు, నేను అన్నీ చేస్తున్నాను. నేను చేసినప్పుడు కూడా అన్నీ చూసుకున్నాను నేను. నా హీరోయిన్ ఇప్పుడు శుభలగ్నం అనే సినిమాకి కృష్ణారెడ్డి గారు వచ్చి చెప్పారు, బాబు మొత్తం పట్టుకెళ్ళిపోతాను సినిమా, ఇంటి పరిస్థితి చెప్పారు. 100% అది ఆమెని సినిమా అండి, నా సినిమా కాదు అది. నీ హీరో ఎవరంటే జగపతి బాబు, అంతవరకే మనకి. అంతేగాని క్యారెక్టర్ పెంచుకుంటే సినిమా పోతుంది. దట్ ఈస్ వాట్ బాలయ్య బాబు నమ్ముతారు. ఎందుకంటే అన్ని పిల్లర్స్ కావాలి, ఒక పిల్లర్తో నిలవదు బిల్డింగ్, ఒక పిల్లర్తో నిలబడుతుంది కాబట్టి ఇబ్బంది మనకి. సో ఇది ఆయన దగ్గరుండి, ఇది యాంటాగనిస్ట్ ఇలా ఉండాలి, బాగుంది అని ఎంకరేజ్ చేసింది ఆయనే. వేరే సినిమాలో ఆయన సినిమాలో నన్ను అడిగితే నేను విన్నాను, తక్కువే ఉంది క్యారెక్టర్, చేస్తానన్నాను. బాలయ్య బాబు ఓకే చేద్దాం, నాకు బాగుంటుంది అని ఓకే అన్న. ఆయన వరకు వెళ్ళిన తర్వాత చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు. ఏంటిది ఇట్లా జగపతి బాబుని క్యారెక్టర్ పెట్టడం ఏంటి, ఆయన ఏంటి అసలు, ఆయన వాల్యూ ఎవరికి తెలియట్లేదు, ఆయన ఎట్టా వాడుకోవాలో కదా తెలియట్లేదు, ఇష్టానికి వాడుకుంటున్నారు ఎవడు పడితే వాళ్ళు. ఆయన లెవెల్ ఆఫ్ యాక్టింగ్ కానీ, ఆయన స్టేచర్ కానీ ఇంత ఉందని ఒక గట్టిగా ఒక క్లాస్ పీకి, వద్దు ఆయన ఉండటానికి వీలేదు, వేరే వాళ్ళని పెట్టండి అని చెప్పేసి ఆయన, అంటే యాజ్ అ వెల్ విషర్. సో ఆ తర్వాత బాలయ్య బాబుతో ఫోన్, ఆయన నా బర్త్డేకి విష్ చేయడానికి ఫోన్ చేస్తే నేను చెప్పా, ఏంటండి సినిమాలను తీశారు నన్ను అన్న. బలేవాడు, అదేంటది, ఆ సినిమా నువ్వు చేయటం ఏంటి, ఆ క్యారెక్టర్ నువ్వు చేయటం ఏంటి, సినిమా బాగుంటుంది ఓకే, ఆ క్యారెక్టర్ నువ్వు చేయటం సరిపోదండి మీరు అంటారు పాప ఆయన. మీరు సరిపోరు, అది చేయడానికి వీళ్ళది, లెజెండ్, మనం ఏంటి అది ఇది అని చెప్పి, మంచి సినిమా బ్రహ్మాండమైన క్యారెక్టర్ చేసుకుందాం. నేను వినే జోక్ చేస్తున్నానండి, నాకు తెలిసి మీరు వెల్ విషర్గానే చెప్పారని. సో అని ఆయనతో అంత మంచి ర్యాపో ఉంది ఆయనతో. సో ఆయనతో ఐఎమ్ వెరీ వెరీ కంఫర్టబుల్.